This world is a world of tribulation. ఈ లోకమంతయు కూడా శ్రమలతో నిండి ఉన్న లోకం. This world is a world of sin. ఈ లోకము పాపము చేత నిండి ఉన్న లోకం. This world is full of curses. ఈ లోకము శాపములతో నిండి ఉన్న లోకం. In this world we are unable to believe another human being. ఈ లోకములో మరియొక్క మానవుణ్ణి మనం ఏమాత్రము కూడా నమ్మిక ఉంచలేకపోతూ ఉన్నాం. But Jesus says, కానీ యేసు అంటున్నారు, in this world ఈ లోకములో I will make you more than a conqueror. నేను మిమ్మును అధికమైన విజయం పొందేవారిగా I చేస్తాను. will love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. I will bless you. నేను మిమ్మును I ఆశీర్వదిస్తాను. will increase you. నేను మిమ్మును వృద్ధి I పొందిస్తాను. will never leave you, my child. నా బిడ్డ, నేను నిన్ను ఎప్పటికీ విడువను. Jesus Christ is your only hope. యేసు క్రీస్తు ప్రభువే మీ ఏకైక నిరీక్షణ. He is God. ఆయన దేవుడై ఉన్నారు. He came in the flesh. ఆయన శరీరాకారంతో He వచ్చారు. took all your sorrows upon himself. మీ చింతలన్నీ ఆయన స్వయంగా తన మీద వేసుకున్నారు. He knows what it is to suffer for sin. పాపం కోసం బాధపడడం అంటే ఆయనకి తెలుసును. Suffer with sickness. రోగంతో బాధపడడం ఆయనకి తెలుసు. Suffer with curses. శాపములతో బాధపడడం ఆయనకి Suffer తెలుసు. with losses due to death. మరణం ద్వారా వచ్చే నష్టం ఎలా ఉంటుందో బాధపడడం ఆయనకి తెలుసును. Suffer with hunger. ఆకలితో బాధ ఏమిటో ఆయనకి తెలుసును. Suffer due to betrayal. అప్పగించబడడం ద్వారా వచ్చే బాధ ఆయనకి తెలుసును. Suffer due to loneliness. ఒంటరితనం యొక్క బాధ ఆయనకి తెలుసును. Suffer without having a house. ఇల్లు లేకుండా బాధపడడం ఆయనకి తెలుసును. Suffer because of the threats of the wicked people. దుష్ట ప్రజలు కల్పించే కీడు పన్నాగముల వల్ల వచ్చే బాధ ఆయనకి తెలుసును. Jesus went through all that agony. యేసు ఆ ఆవేదన అంతటి గుండా వెళ్ళి ఉన్నారు. Why? ఇందుచేత To understand your మీ agony ఆవేదన అర్థం చేసుకోవడం కోసమే, and take the authority over every one of those sufferings, అటువంటి బాధల మీద అధికారాన్ని చేపట్టుకోవడం కోసమే, and to help you when you call his name. నీవు ఆయన నామాన్ని పిలిచినప్పుడు నీకు సహాయము చేయడం కోసమే. Today you can have him permanently with you. ఈ రోజున ఆయనని మీరు శాశ్వతంగా మీతో కలిగి ఉండవచ్చును. Open your heart మీ హృదయాన్ని తెరవండి. and say, Jesus, చెప్పండి, యేసయ్యా come into my నా heart. హృదయంలోనికి రండి. I want you to live in me. మీరు నాలో జీవించాలని నేను I కోరుకుంటున్నాను. want you to live with me. మీరు నాతో కూడా జీవించాలని He will fill you now. ఆయన ఇప్పుడే మిమ్మల్ని నింపుతారు. Jesus will walk into your heart right now. యేసు ఇప్పుడే మీ హృదయంలోకి నడుచుకుంటూ వచ్చేస్తారు. Yes, cry out to God wherever you are. అవును, మీరు ఎక్కడున్నా దేవునికి ఇప్పుడే మొర్ర పెట్టండి. There may be thousands of people here, ఇక్కడ వేల మంది ప్రజలు ఉండవచ్చును. but Jesus is available to every one of you. కానీ యేసు మీలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. He knows everyone's name. ఆయన మీలో ప్రతి ఒక్కరి పేరు ఎరిగి He ఉన్నారు. knows everyone's problem. ప్రతి ఒక్కరి సమస్య ఎరిగి ఉన్నారు. And he will listen to you when you cry wherever you are. మీరెక్కడ ఉండి మొర్ర పెట్టినా ఆయన మీ మొర్రను ఆలకించుటకు సిద్ధంగా ఉండి ఉన్నారు. Today we will read the blessing in Numbers 6:26. ఈ రోజున సంఖ్యాకాండం 6:26లో ఉన్న ఆశీర్వాదాన్ని మనము The చదువుదాం. Lord turn his face towards you and give you peace. ప్రభు తన యొక్క ముఖాన్ని మీ వైపు త్రిప్పుకొని మీకు సమాధానమునిచ్చును గాక. May the Lord turn his face towards you and give you peace. ప్రభు తన ముఖాన్ని మీ వైపుకు త్రిప్పుకొని మీకు శాంతిని అనుగ్రహించును గాక. Tonight the Lord told me he's going to send his peace upon every son and every daughter listening to the prayers of the parents. ఈ రాత్రి ప్రభు నాకు సెలవిచ్చి ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఆలకించి ప్రతి కుమారుని యొక్క కుమార్తె యొక్క వైపు దేవుడు తన ముఖాన్ని త్రిప్పుకొని వారికి శాంతిని అనుగ్రహించనయ్యున్నారు. How many of you are below 30 years of age? మీలో ఎంతమంది 30 కంటే తక్కువ సంవత్సరాల వయసును కలిగిన వారు ఉన్నారు? Would you raise your hands if you're 30 years and below? 30 సంవత్సరాలు ఆ క్రింద వయసున్న వారు ఎక్కడున్నా మీరు చేతులు చాపి చూపిస్తారా? Wow, so many young people. చాలా మంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ. You may put down your hands. మీరు చేతులు దించవచ్చును. Tonight the Lord asked me to pray for you. ఈ రాత్రి ప్రభు మీకోసం ప్రార్థించమని చెప్పారు. I think 70 to 80% of those here should be below 30 years, seeing your hands. నీ చేతులు చూస్తే అనుకుంటున్నాను 70 నుంచి 80% ఇక్కడ ఉన్న వారందరూ కూడా 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారిగానే ఉన్నారు. The Lord is going to fill the heart of every young person, every child of a mother, of a father, with peace. ప్రభు ఇక్కడ కూర్చున్న ప్రతి యవనస్తుడు, తల్లి గాని తండ్రి గాని యవనస్తుడు గాని యవన కుమారుడు కుమార్తె గాని దేవుని శాంతి చేత మీ హృదయాల్ని నింపనయ్యున్నారు. He's going to turn his face towards you tonight.
ఆయన ఈ రాత్రి తన ముఖాన్ని మీ వైపునకు త్రిప్పుకొననయ్యున్నారు. In Isaiah 54 and verse 13, యెషయా 54:13 వచనాన్ని చూచినట్లయితే the Bible says, all your sons will be taught by the Lord. బైబిల్ చెప్తుంది, మీ కుమారులందరూ కూడా దేవుని చేత ఉపదేశాన్ని పొందుకుంటారు. Let me add, all your daughters will be taught by the Lord. నేను ఇంకొక మాట కలుపుతాను, మీ కుమార్తెలందరూ ప్రభు చేత ఉపదేశం పొందుకుంటారు. And great will be the peace of your children. మీ బిడ్డల యొక్క శాంతి బహు గొప్పగా ఉండబోతోంది. Great will be the peace of you young people from today. యవన బిడ్డలారా, ఈ రోజు నుంచి మీ యొక్క శాంతి చాలా గొప్పగా ఉండబోతోంది. This is the blessing God wanted me to pronounce upon you. ఇటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీ మీద ప్రకటించమని నాకు సెలవిచ్చి ఉన్నారు. Great will be the peace of your children. మీ బిడ్డల యొక్క శాంతి గొప్పగా ఉండబోతోంది. For this the Lord's face is going to turn towards you. ఇందుకోసం దేవుని యొక్క ముఖం మీ వైపుకు In మళ్ళించబడబోతోంది. Matthew chapter 15, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో from verse 21, 21వ వచనము నుండి there was a lady, a Canaanite woman, following Jesus. ఒక కనాను స్త్రీ యేసును వెంబడిస్తూ ఉండి ఉన్నారు. She was crying unto Jesus. ఆమె మొర్రబెడుతూ ఉన్నారు యేసు కోసం. And she was saying, Jesus, have mercy on my daughter. ఆమె అంటున్నారు కదా, యేసు నా కుమార్తె మీద మీ కనికరాన్ని రానివ్వండి. Have mercy. కనికరించండి, Have mercy. కనికరించండి. My daughter is demon possessed. నా కుమార్తెకు దయ్యం పట్టి ఉన్నది. My daughter has no future. నా కుమార్తెకు భవిష్యత్తే My లేదు. daughter is suffering because of the evil powers. నా కుమార్తె దురాత్మ శక్తుల ద్వారా చాలా బాధపడుతోంది. Jesus, deliver her. యేసయ్యా, ఆమెకు విడుదల ఇవ్వండి. Deliver her. ఆమెకు విడుదల ఇవ్వండి. Deliver her. ఆమెకు విడుదల ఇవ్వండి. But Jesus walked on. కానీ యేసయ్య నడుచుకుంటూ He వెళ్ళిపోతున్నారు. never looked at her. ఆయన ఆమె వైపు చూడనే లేదు. And he said, when the disciples asked him to send her with a miracle, శిష్యులు ఆమెకు ఒక అద్భుతాన్ని ఇచ్చి పంపమన్నప్పుడు యేసయ్య ఏమన్నారంటే, I cannot throw the children's bread of healing to the dogs. చిన్న పిల్లల రొట్టె అనబడే స్వస్థతను కుక్కలకు నేను ఇవ్వలేను అన్నట్లుగా చెప్పారు. Healing is for the children, స్వస్థత అనేది బిడ్డల కోసమే, not for dogs. కుక్కల కోసము కాదు. Not for dogs. కుక్కల కోసము కాదు. But then అయినప్పటికీ the mother did not leave Jesus. తల్లి యేసును విడిచిపెట్టలేదు. She said, Lord, ఆమె అనుకున్నారు, ప్రభువా, I am a dog. నేను కుక్కనే, Before you I am nothing. నీ ముందు నేను ఏమీయూ కాను. I do not have the great privilege to demand a miracle from you. నీ యొద్ద నుంచి ఒక అద్భుతాన్ని హక్కుగా ఆశించే అంత అర్హత నాకు లేదయ్యా. I have not turned towards you. నేను నీ వైపు తిరిగి ఉండలేదు. Yes, it's true, I am coming to you for a miracle. అవును, నిజమే, ఒక అద్భుతం కోసమే నేను యొద్దకు వస్తున్నాను, వాస్తవమే. But you have nothing to do with me. కానీ నీకు నాతో పని లేదయ్యా. I have nothing to do with you. నాకు కూడా నీతో పని లేదు. But before getting the miracle, కానీ అద్భుతం పొందక ముందు let me humble myself before you, God. నన్ను నేను దేవుడివైన నీ యొద్ద తగ్గించుకుంటున్నానయ్యా. Let my heart turn towards you. నా హృదయం నీ వైపుకు మళ్ళు కొననివ్వండి. I humble myself. నన్ను నేను తగ్గించుకుంటున్నాను. She humbled herself before God ఆమె దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని ఉన్నారు. and begged him. ఆయన్ని బ్రతిమలాడుతున్నారు, Begged him. భిక్షాటన చేస్తున్నారు. Remember, I'm just a dog. నేను కేవలం కుక్కనేనయ్యా, జ్ఞాపకం చేసుకోనండి. Let your healing fall from your table as the crumbs of the children's bread. బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు పడ్డట్టుగా మీ స్వస్థతను నా కోసమై, నా కుమార్తె కోసమై రానివ్వండి అని అడుగుతూ ఉన్నారు. This dog will eat it. ఈ కుక్క దాన్ని తినేస్తోందయ్యా. My daughter will be healed. నా కుమార్తె స్వస్థపరచబడుతుంది. Jesus was moved over her faith. యేసు ఆవిడ గారి విశ్వాసాన్ని బట్టి చలించిపోయారు. Even tonight, ఈ రాత్రి కూడా have you come only for your miracle? మీరు కేవలం అద్భుతం కోసం మాత్రమే వచ్చారా? Do you say, if I go to the meeting, my backache will be healed? నేను ఆ సభలకు వెళ్తే నా నడు నొప్పి తగ్గిపోతుంది అన్నటి భావనతో మీరు వచ్చి ఉన్నారా? No, my friend. అలా కాదు స్నేహితులారా. Humble yourself before Jesus. మిమ్మును మీరు యేసు ఎదుట తగ్గించుకొనండి. Turn your heart towards Jesus మీ హృదయాన్ని యేసు వైపుకు త్రిప్పండి. and tell him, Lord, ఆయనతో చెప్పండి, I ప్రభువా, am going to receive my miracle because you gave your life for me on the cross. నీవు నీ ప్రాణాన్ని శిలువలో నా కోసం పెట్టి ఉన్నావు గనుక అందును బట్టి అద్భుతాన్ని నేను స్వీకరించగలుగుతున్నాను. You humbled yourself on the cross for me to be healed. నేను స్వస్థపరచబడి నిమిత్తం నీవు శిలువలో నీవుగా తగ్గించుకొని ఉన్నావు.
for my sins to be forgiven. You became sin, taking my sin upon yourself as a sacrifice on the cross. నా పాపములు క్షమించబడ్డం కోసం పాపములన్నీ నీ మీద వేసుకుని నీవు పాపముగా మారి త్యాగము చేసి ఉన్నావు. I humble myself before you, Lord Jesus. ప్రభువైన యేసయ్యా, నీ ఎదుట నన్ను నేను తగ్గించుకుంటున్నాను. Do that first. అలా మొదటిగా చేయండి. My brother, my sister, for the sake of your children's blessing, you humble yourself before God. నా సోదరుడా సోదరి, మీ బిడ్డల ఆశీర్వాదం కోసం మిమ్మును మీరు దేవుని ఎదుట తగ్గించుకొనండి. You ask Jesus to wash you with his blood. మిమ్మును మీరు యేసు తన రక్తంతో కడగాలని అడగండి. You ask Jesus to cleanse your life from sin. మొదటిగా మీ జీవితం పాపం నుంచి శుద్ధీకరించబడాలని ప్రభువుని అడగండి. You ask Jesus to give you grace to reconcile with your wife and lead a holy life in your marital life. మీ యొక్క వైవాహిక జీవితంలో మీ భార్యతో సమాధానపరచబడి పరిశుద్ధంగా జీవించే కృపను దేవుడు మీకు ఇవ్వాలని ముందు మీరు ప్రభువుని అడగండి. As that lady humbled herself for the sake of her daughter before Jesus. ఆ సహోదరి తన కుమార్తె కోసం ప్రభు ఎదుట తన్ను తాను తగ్గించుకున్న విధంగా మీరు తగ్గించుకునండి. Jesus said, "Woman, your faith is great." యేసయ్య చెప్పారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. Go సమాధానంగా వెళ్ళు. and go in peace. సమాధానముగా వెళ్ళు. And the lady and the daughter was healed immediately as Jesus granted her request. యేసు ఆమె యొక్క విన్నపాన్ని అనుగ్రహించగానే ఆ స్త్రీ యొక్క కుమార్తె వెంటనే స్వస్థపరచబడ్డారు. Tonight, ఈ రాత్రి as we parents humble ourselves before Jesus, తల్లిదండ్రులమైన మనము దేవుని ఎదుట తగ్గించుకొనుచూ ఉండగా, set right the relationship between the husband and the wife. భర్త భార్య మధ్యల బాంధవ్యాన్ని సరిచేసుకోనండి. Set right our financial matters. మన యొక్క ఆర్థిక విధానాలను సక్రమపరచుకుందాం. And ask Jesus to run our life and lead our life with holiness. మన జీవితాన్ని యేసయ్య పరిశుద్ధతను కలిగి ఉండి నడిపించబడే విధంగా నడిపించాలని మనము ఆయనను కోరుకుందాం. God will begin to bless our children. దేవుడు మన బిడ్డలను ఆశీర్వదించడం ఆరంభం చేస్తారు. Great will be the peace of our children. మన బిడ్డల యొక్క శాంతి చాలా గొప్పగా ఉంటుంది. Whatever we ask for, our children will be granted. మన బిడ్డల కోసం ఏది అడిగినా అది మనకు అనుగ్రహించబడుతోంది. And Jesus himself will teach our children and make them great in the world. యేసయ్య స్వయంగా మన బిడ్డలకు ఉపదేశం చేసి వారిని లోకములో గొప్పవారిగా చేస్తారు. Shall we as parents humble ourselves before Jesus? తల్లిదండ్రులుగా మనం యేసు ఎదుట మనల్ని మనము తగ్గించుకుందామా? Amen. ఆమేన్. Even tonight, ఈ రాత్రి కూడా Jesus will turn all your sorrow into joy. యేసు మీ విచారమంతటిని సంతోషముగా మార్చనయ్యున్నారు. How many of you believe that? మీలో ఎంతమంది దీన్ని నమ్ముతూ ఉన్నారు? Tell the Lord, I believe. ప్రభుతో చెప్పండి, నేను నమ్ముచున్నాను. I believe. నేను నమ్ముచున్నాను. I believe. నేను నమ్ముచున్నాను. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Now I am going to pray for you. ఇప్పుడు నేను మీకోసం ప్రార్థన చేస్తాను. My dear children, నా ప్రియ బిడ్డలారా, would you open your heart and say, Jesus? మీరు హృదయాలు తెరిచి చెప్తారా, యేసయ్యా? Would you all shout, Jesus? మీరందరూ గట్టిగా చెప్తారా, యేసు? Jesus, యేసయ్యా, come into my heart. నా హృదయములోనికి రండి. Live in me. నాలో జీవించండి. I don't want anything but Jesus. యేసు తప్ప మరి ఏదియూ నాకు అక్కరలేదు. Fill me with your Holy Spirit. మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. Give me great success. గొప్ప విజయమును నాకు అనుగ్రహించండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Everybody say, Dhanyavad Ishu. అందరూ చెప్పండి, యేసయ్యా వందనములు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Father, తండ్రి, I commend them to your care. నీ యొక్క జాగ్రత్తగా వీరిని అప్పగించుచున్నాను ప్రభువా. Let them hear your voice from today. ఈ రోజు నుంచి వారు మీ స్వరాన్ని వినవలెను ప్రభువా. Teach them వారికి ఉపదేశం చేయండి. and give them great success. వారికి గొప్ప విజయమును Grant అనుగ్రహించండి. them peace in their lives. వారి జీవితాల్లో వారికి శాంతిని Let them అనుగ్రహించండి. be a blessing to millions in this nation. ఈ దేశంలో వీరిని లక్షలాది మందికి దీవెన కరముగా అనుగ్రహించండి. In Jesus' name. యేసు నామములో